హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు డబుల్ చాక్లెట్ కుకీస్ అండి. ఈ చాక్లెట్ కుకీస్ చాలా క్రంచీగా, చాలా చాక్లెటీగా ఉంటాయి. మనం దీంట్లో లోపల కూడా చాక్లెట్ ఇన్సర్ట్ చేస్తున్నాము, పైన మొత్తం చాక్లెట్ కుకీ. సో ఇవైతే డబల్ చాక్లెట్ అనమాట, డబల్ ధమాకా. మన పిల్లలకి చాలా నచ్చుతుంది. నేను ఆల్రెడీ మీకు ఓవెన్ లేకపోతే ఎలా బేక్ చేయాలో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో మీరు చెక్ చేయండి ఒకసారి. ఓవెన్ లేకుండా కూడా ఈ కుకీస్ బేక్ చేసుకోవచ్చు. నేనైతే ఓవెన్లో బేక్ చేశాను, కానీ మీకు ఇంట్లో ఓవెన్ లేకపోయినా ఎలా బేక్ చేయాలో కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను అనమాట. అదైతే మీరు ఒకసారి చెక్ చేయండి. సో చూడండి, ఈ చాక్లెట్ కుకీస్ ఎంత క్రంచీగా, ఎంత బాగా వచ్చాయో. లోపల మనకి చాక్లెట్ అలా పెట్టాను కదా, సో మనం ఈ చాక్లెట్ కుకీ తింటున్నప్పుడు నోట్లో అలా చాక్లెట్ బాంబ్స్ పేలుతాయన్నమాట. చాలా ఎమ్మిగా ఉంటాయి. సో గబగబా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చక్కచక్క చూసేయండి, టకటకా చేసేసుకోండి. మీకు కనుక నా యూట్యూబ్ వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం ఏంటంటే బటర్ తీసుకోవాలండి, వెన్న. మీరు కావాలంటే నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ బటర్ అయితే రూమ్ టెంపరేచర్లో ఇలాగా సాఫ్ట్గా ఉండాలన్నమాట. దీంట్లో మనం చక్కెర పొడి వేసుకున్నాము, అంటే చక్కెరని బాగా పొడి చేసుకోవాలి మిక్సీలో. అది దీంట్లో వేసుకుని మనం దీన్ని చాలాసేపు ఇలా కలుపుతూ ఉంటే ఇది చాలా క్రీమీగా, చక్కెర మొత్తం కరిగిపోయి ఇలా క్రీమీగా తయారవుతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం కోకో పౌడర్ వేసుకున్నాము, తర్వాత మైదా. దీంట్లోనే నేను బేకింగ్ పౌడర్ కూడా 1/2 స్పూన్ వేసుకుని దీన్ని మనం కలిపేసుకొని, దీన్ని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇలాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి బ్యాటర్ కొంచెం థిక్గా, కొంచెం ఇదిగా అనిపిస్తే మనం ఒక 2 చెంచాల పాలు కూడా పోసుకుని కలుపుకోవచ్చు. దీన్ని మనం కోకో పౌడర్ వేసాం కాబట్టి 2 చెంచాల పాలు అయితే తప్పకుండా పడతాయి. వేసుకుని మనం దీన్ని మంచిగా చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మీరు ఎప్పుడైనా బేకింగ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పిండిని మనం పూరీ పిండిలాగా గబగబా పిసికేసి కలిపేయకూడదు. లైట్గా ఇలా 5 వేళ్లతో చిన్నగా ఇలాగా కలపాలి. మనం ఏంటంటే ఇలా మనం గట్టిగా కలిపేస్తే ఏమవుతుందంటే కుకీస్ చాలా డెన్స్గా వస్తాయి అన్నమాట. అంటే ఏరీగా, సాఫ్ట్గా అలా రాకుండా చాలా ముద్దగా అలా అయిపోతుంది కదా పిండి. అప్పుడు మనకి సరిగ్గా బేక్ అవ్వమన్నమాట, కొంచెం గట్టిగా హార్డ్గా వస్తాయి. అందుకని మనం ఎప్పుడు దీన్ని చాలా లైట్గా కలపాలండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఈ పిండి అయితే రెడీ అయిపోయింది. చాక్లెట్ కుకీస్ పిండి అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇలా చక్కగా బాల్ చేయడానికి వస్తుంది కదా. సో ఇదైతే ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది అనమాట. సో మనం లోపల ఏ చాక్లెట్ అయినా పెట్టుకోవచ్చండి. నేను ఇవాళ దీన్ని రౌండ్ షేప్లో కుకీస్ చేశాను. మీరు కావాలంటే ఫ్లాట్ చాక్లెట్ పెట్టుకుని, డైరీ మిల్క్ అలా ఏదైనా పెట్టుకుని దీన్ని నేనైతే కిసెస్ ఇన్సర్ట్ చేశాను ఇవాళ. మీరు కావాలంటే లోపల డైరీ మిల్క్ పెట్టుకున్నట్టయితే ఫ్లాట్గా స్క్వేర్గా చేసుకోండి, లేదంటే ఫ్లాట్గా రౌండ్గా చేసుకోండి. షేప్ ఏదైనా మీరు చేసుకోవచ్చండి. నాకైతే ఇలా రౌండ్గా బాంబ్స్ లాగా ఉండడం చాలా ఇష్టం. కుకీస్ చాలా ఎమ్మీగా ఉంటాయి, లోపల పెద్ద చాక్లెట్ అలాగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో నేనైతే ఇవాళ ఇలాగా చేసుకున్నాను. మీరు ఫస్ట్ అయితే ఒక చిన్న చాక్లెట్ ఇది తీసుకుని, పేస్ట్ తీసుకుని అరచేతిలో దీన్ని ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్నది చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలాగ చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత దీని మధ్యలో మీరు చాక్లెట్ పెట్టేసుకుని తర్వాత దాన్ని ఇలా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసాక షేప్ ఇవ్వడం మీ ఇష్టం అండి, ఏ షేప్ అయినా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా అన్ని కుకీస్ మనం ముందుగా అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాం. ఒకవేళ మీరు ఇది స్టవ్ మీద చేసేటట్టుంటే నేను ముందుగా చెప్పినట్టుగా ఈ కుక్కర్ తీసుకుని దాన్ని మీరు స్టవ్ మీద పెట్టి 10 నిమిషాలు అయితే ప్రీహీట్ చేసుకోవాలి. నేను ఓవెన్లో పెట్టినా కూడా ఓవెన్ కూడా మనం 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ఓవెన్ అయితే 160 డిగ్రీస్ పెట్టుకోవాలి. 160 డిగ్రీస్ పెట్టుకుని దీన్ని మనం 10 మినిట్స్ అయితే ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం ఈ కుకీస్ ఒక 20 మినిట్స్ అయితే బేక్ అవ్వాలండి. మీరు స్టవ్ మీద చేసేటట్టుంటే ఒక 30 నిమిషాలైనా పడతాయి. మీకు తెలుస్తుందండి, ఒక కమ్మటి ఫ్లేవర్ వస్తుంది మనకి. కుకీస్ అన్నీ బాగా బేక్ అయిపోయాక మీరు స్టవ్ మీద చేసేటట్టుంటే ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదండి, దాంట్లో మీరు ఈ కుకీస్ ఒక్కొక్కటి పెట్టుకునేసి మీరు దాంట్లో బేక్ చేసుకోవచ్చు. కానీ ఓవెన్లో అయితే 20 మినిట్స్ సరిపోతుంది, చక్కగా బేక్ అయిపోతాయి. ఇవి మీరు స్టవ్ మీద చేసేటట్టుంటే ఒక 25 to 30 మినిట్స్ అయితే పడతాయన్నమాట. మీకు మంచి ఫ్లేవర్ రావాలి. ఆ నెయ్యి బాగా మనకి బటర్ మొత్తం ఇదైపోయి నెయ్యి ఫ్లేవర్, ఈ కోకో ఫ్లేవర్ మనకు అన్నీ తెలిసిపోతుందండి. అది బాగా బేక్ అయిపోయింది ఇప్పటికని. కొంచెం మనకి తడి లేకుండా బాగా నీట్గా కుక్ అయిపోతే అప్పుడు మీరు అవి కొంతసేపు అలాగే వదిలేయండి. వేడిగా ఎప్పుడు మీరు కుకీస్ అవి తీయకండి, బాగా చల్లారాలి, రూమ్ టెంపరేచర్కి రావాలి. తర్వాతే మీరు కుకీస్
ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇలాగ చూడండి, నేను తుంచి చూపిస్తాను ఎంత యమ్మీగా తయారైపోయాయో. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చాయో నాకైతే కమెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంత వరకు ఉంటాను. మీ విజయ్.